ప్రభువుని ప్రియులారా, సిలువను చూచుచూ ఉండగా మన హృదయములు కరిగిపోవలసి ఉన్నది. సిలువను చూచుచునుండగా మన యొక్క తలంపులు మారవలసినది. మన యొక్క కఠినమైన మనస్సు, రాతి గుండెలు మెత్తని హృదయములుగా మార్చబడవలసి ఉన్నది. అందుకే ప్రభువారు తన్ను ఆశ్రయించు ప్రతి ఒక్కరికి కూడా ఒక ధ్వజముగా, ఆశ్రయ స్థానముగా ఆయన సిలువను ఏర్పాటు చేసిన వారై ఉన్నారు. కనుక ప్రతి ఒక్కరికి కూడా సిలువ వైపు చూచుట అనేది తప్పనిసరి అని గ్రహించాను. అలాగే ప్రభువారు సిలువను గురించి పౌలు గారు ఎన్నో సంగతులు చెప్పారు. వాటిలో కొన్ని తనను గురించి అనగా తన జీవితంలో, తన అనుభవంలోనికి సిలువను ఎలాగని తెచ్చుకున్నాడో అది కూడా చాలా సార్లు చెప్పారు. ఉదాహరణకు మనం కొన్ని ధ్యానించుకున్నాం. ఎలాగనా, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇతను జీవించేవాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అలాగే నేను లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. అలాగే సిలువ ఎందు తప్ప మరి దేని ఎందును అతిశయించుట నాకు దూరమవును కాక. ఈ రీతిగా ప్రభు వారి యొక్క సిలువను తన అనుభవంలోనికి తెచ్చుకొని తాను కూడా ప్రభుతో సిలువ వేయబడిన ఉన్నాడు అన్నంతగా ఆయన సిలువను అనుభవంలోనికి తెచ్చుకున్నాడు, తాను గ్రహించుకున్నాడు. అలాగే మనమును కూడా సిలువను ధ్యానించవలసినది, సిలువను గ్రహించవలసి ఉన్నది. ఈ క్రమములోనే ప్రభువారు సిలువపైకి వేలాడబడిన వారై ఉన్నారు. అంటే దేని గురించి? ఆయన సిలువలో వేలాడుచున్నప్పుడు లేక సిలువ కొరకు సిద్ధపడుచున్నప్పుడు ఆయన మనస్సు ఎలాగున ఉన్నదో అది కూడా తప్పక మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఎందుకనగా సిలువ కొరకు ప్రభు సిద్ధపడిన విధానం మనకు తెలియకపోతే, ఆయన ఆలోచన విధానం, ఆయన మనస్సు మనం గ్రహించకపోతే మనము పౌలు వలనే ఆయన సిలువను, ప్రభు సిలువను మన అనుభవంలోనికి తెచ్చుకొనలేము. గనుక తప్పక ప్రభు యొక్క సిలువకు దారి తీసిన క్రీస్తు ప్రభు యొక్క మనస్సు తప్పక మనం చూడాలి. ఈ క్రమంలోనే ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయములో 5వ వచనములో మనం చూస్తాం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. నేను చదువుతాను, వినండి. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన ఏ మనస్సు కలిగి సిలువ కొరకు వచ్చారు అది మనం తెలిసినట్లయితే మనమును కూడా ఈ లోకములో జీవిస్తూ ప్రతివాడును ఎవడైనను నన్ను వెంబడింపగోరినడల ప్రతివాడు తన సిలువనెత్తుకొని ప్రతిదినము తన్ను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడింపవలెను. లోకా 9:23లో ప్రభు వారు చెప్తారు. కనుక సిలువను ఎత్తుకోవాలి అంటే, ప్రభువును వెంబడించాలంటే ఏం కలిగి ఉండాలి? క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మనమును కూడా కలిగిన వారమై ఉండాలి. ఆయన మనస్సు మనకు ఎక్కడ తెలుస్తుంది? ఎలాగని తెలుస్తుంది? మీ మనస్సు ఎలాగ తెలుస్తుంది? మీ మనసులో ఎన్నో ఉన్నా గాని, ఏమీ చెప్పకపోయినా గాని ఎలా తెలుస్తుంది? మీ మాటల ద్వారా, క్రియల ద్వారా తప్పక మనం గ్రహించువారమై ఉంటాం. అలాగే ప్రభువారు కూడా ఏ మనసుతో ఈ సిలువ దగ్గరకు వచ్చారో, ఏ మనసుతో సిలువనెత్తుకున్నారో మనం తప్పక కొన్ని సంగతులు సమయం అనుకూలించిన కొలది మనం ఈ రోజున ధ్యానించుకుందాం. మొదటగా చూసినప్పుడు 4వ వచనం ఫిలిప్పీ 2:4లో నేను చెప్తాను, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. మనం సాధారణంగా చేయు పని ఏమిటనగా మన స్వంత పనులకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉంటాం, ఎదుటి వారి పనులకు తక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. సాధారణంగా ఎవరో బెస్ట్ ఫ్రెండ్ అయితేనే తప్ప, క్లోజ్ రిలేషన్ అయితేనే తప్ప, బాగుగా
మరి ప్రభువుని వెంబడించే వారు కాకపోతే తప్ప ఏం చేస్తారు? ప్రతి ఒక్కరూ కూడా తమ సొంత కార్యముల కొరకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. నాదయ్యాక అప్పుడు నీకు, నేను తిన్నాక అప్పుడు నేను నిన్నాక అప్పుడు నేను నింపుతా, నేను చేసుకున్నాక పని తర్వాత నీకు పని చేస్తా అని మనం టైం ఇస్తాం. లేకపోతే కుదిరితే వస్తానంటాం, కుదిరితే చేస్తానంటాం. ఎందువల్ల అంటే మనకు మన సొంత కార్యములకు అధిక ప్రాధాన్యత ఇవ్వడమును బట్టి. అయితే వాక్యములో చూచినప్పుడు తన సొంత కార్యములను మాత్రమే కాక ఎదుటివారి కార్యములను కూడా చూడవలను. మరి మీలో ఎంతమంది పలానా వారి దగ్గరికి వెళ్ళాలి, ఎవరినైనా దర్శించాలి, ఎవరికైనా సహాయం చేయాలి అనుకొని వెళ్ళలేక, ఇవ్వలేక, ఉండలేక, మాట్లాడలేక, ఫోన్ కూడా చేయలేక ఉన్నారు? చేతండి. చాలా మంది ఉంటారు. అవునా? ఎందుకంటే ఐఎమ్ బిజీ అంటాం. నేను బిజీ అయిపోయాను కాబట్టి నాకు టైం కూడా దొరకడం లేదు. కానీ ప్రభువారు కూడా ఇలాగనే అనుకుంటే ఏమై ఉండేది? ఒక దాన్ని చెప్తాను. ప్రభు కన్నా బిజియెస్ట్ పర్సన్ ఎవరైనా ఉన్నారా? ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ఎవరైనా గారు ఉన్నారా? ఎవరు లేరు. ఒక ఉదాహరణ చాలు. ఒక ఉదాహరణ ప్రతి ఒక్కరి యొక్క ఆలోచన ఆయన చూస్తూ ఉంటారు. నమ్మిన వారు వారి ప్రార్థనలు వింటూ ఉంటారు. నమ్మని వారి యొక్క మంచి ఉద్దేశములు కూడా, మంచి ఆలోచన తలంపులు కూడా ప్రభువు వింటూ వాటిని సహితం నెరవేరుస్తూ ఉంటారు. మనుషుల యొక్క అవసరాలు తీరుస్తూ ఉంటారు. అందరి ప్రార్థన ఆలకిస్తూ ఉంటారు. మరొక ప్రక్కన తాను కలుగజేసిన జీవరాశుల యొక్క మొరలను కూడా ఆయన వింటూ ఉంటారు. అవునా? పక్షులు, పశువులు, జంతువులు, చెట్లు ఒకటా రెండా ఎన్నున్నాయి? ఇవన్నీ కాకుండా దూతలకు కూడా ఆజ్ఞాపించు పనులు మన పక్షముగా చేస్తూ ఉంటారు. ఆయన కన్నా బిజీ ఇంకెవరైనా ఉండగలరా? ఎవరు లేరే. అటువంటి ప్రభు ఏం చేస్తున్నారు? తన కార్యమును మాత్రమే గాక మన కార్యము కొరకు కూడా ఆయన ఈ లోకమునకు వచ్చిన వారై ఉన్నారు. అలాగే మనమును కూడా ఏం చేయాలి? మన స్వంత కార్యములను మాత్రమే కాక వాటితో పాటు ఎదుటివారి కొరకును కూడా మనం పాటుపడవలసిన వారమై ఉన్నాం. సహాయం చేయగల వారమై ఉండాలి అని గ్రహించాం. కనుక మిక్కిలి అల్పులలో ఈ ఒక్కరికి మీరు చేశారు కాబట్టి మీరు నాకు చేసినట్టే. ఈ ఒక్కరికి సహాయం చేశారు కాబట్టి నాకు చేసినట్టే. వీరికి మీరు అన్నం పెట్టారు కాబట్టి నాకు పెట్టినట్టే. వీరికి మీరు వస్త్రం ఇచ్చారు కాబట్టి నాకు వస్త్రం ఇచ్చినట్టే. వీరిని మీరు దర్శించారు కాబట్టి మీరు నన్ను దర్శించినట్టే. ఏమన్నారు ప్రభువు? నీ కార్యాలు కాదు మాత్రమే కాదు, నా కార్యాలు కూడా ఎదుటి వారి కార్యములు కూడా మీరు చూడండి. మిమ్మనే కాదు అందరినీ కూడా పట్టించుకోండి అని ప్రభువారు తెలియపరుస్తున్నారు. తర్వాత అదే అధ్యాయంలో చూసినప్పుడు 21వ వచనం, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనిచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఇది ఇంకా బాధకరం కదా. యేసుక్రీస్తు కార్యములను చూడకపోవుట. ప్రతి ఒక్కరికి కూడా మనకు బిజీ లేదు, ఏమీ లేదు. అందరు బిజీనే. మరి అందరూ బిజీ అయిపోతే ప్రభు కూడా బిజీ అంటే మనమేమైపోదాం? అవునా? కనుక ప్రభు కొరకు నిలబడ్డం కన్నా బిజీ ఇంకేమైనా ఉంటుందా? దానికన్నా ముఖ్యమేముంటుందా? ఎక్కడా ఉండదు. కాబట్టి మన కార్యములు ఎంత అవసరం, అంతకు మించి యేసు క్రీస్తు ప్రభువారి కార్యములు, పనులు మరింత అవసరం, ప్రాముఖ్యం అయి ఉన్నవి అని గ్రహించాను. కాబట్టి ఈ రోజు నుంచి మన యొక్క ఇంపార్టెన్స్, ప్రాధాన్యాలు తప్పక మార్చుకోవలసి ఉన్నది. ఒకసారి రీరైట్ చేసుకొనవలసి ఉన్నది కదా. ఒక మ్యాట్రిక్స్ వేసుకోండి, ఒక టేబుల్ వేసుకోండి. నా కార్యములు, క్రీస్తు కార్యములు, తర్వాత ఇతరుల కార్యములు. ఇందులో అర్జెన్సీ ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి? మోస్ట్ ఇంపార్టెంట్
మోస్ట్ అర్జెంట్, లెస్ ఇంపార్టెంట్, లెస్ అర్జెంట్. ఒక మ్యాట్రిక్స్ సరిపోయింది. 3 పైకి రోస్ ఉన్నాయి, కాలమ్స్ ఉన్నాయి, కిందికి 2 రోస్ ఉన్నాయి, సరిపోయింది. మనకు ఒక మ్యాట్రిక్స్ వచ్చింది. అందుని బట్టి ఇందులో ఏ రోజుకి ఆ రోజు ఏ పని చేయాలి, నా పని ఏంటి, ఇతరుల పని ఏంటి, ప్రభు పని ఏంటి, ఏ పని చేయాలి అంటూ మనం చక్కగా రాసుకోవాలి. ఇంపార్టెంట్ ఏంటి, నాదా, ప్రభుదా, ఎదుటివాదా, ఎవరు ఎక్కువ నీళ్ళలో ఉన్నారు, ఎవరికి ఇప్పుడు ఎక్కువ నేను సహాయం చేయాలి, ఎక్కువ పని ఎవరికి వెళ్ళాలి, నా సమయం దేని కొరకు నేను ఎలాగైనా వెచ్చించాలి. ఈ రీతిగా ప్రతి ఒక్కరము కూడా ఏం చేయవచ్చు, మన కార్యములకు మనం తిరిగి రీరేట్ చేసుకోవాలి. ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వాలి, ఎక్కువ అర్జెన్సీ దేనికి ఉంది, ఎక్కువ అటెన్షన్ దేనికి ఇవ్వాలి. ఈ రీతిగా తప్పక మనం ప్రయత్నం చేయవలసిన వారమై ఉన్నాం. అలాగే ప్రభువు కూడా ఏం చేస్తారు, ఆయన కాలం సంపూర్ణమైనప్పుడు ఈ లోకమును పరలోకమును విడిచిపెట్టి, తండ్రిని విడిచిపెట్టి, దూతలను విడిచిపెట్టి, సింహాసనమును విడిచిపెట్టి, మహిమను విడిచిపెట్టి ఈ లోకమునకు ఆయన వచ్చిన వారై ఉన్నారు. గనుక ప్రభువు కలిగిన ఈ పని మనమును కలిగిన వారమై ఉండాలి. ఆయన కలిగిన ఈ మనస్సు మనమును కలిగిన వారమై ఉండాలి. 6 చూసినప్పుడు ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించి, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకున్నారు. ఒక రాజు ఉన్నారు, ఒక రాజ్యములో తన రాజ్యములో పరిస్థితులు ఎలా ఉన్నాయి అని తాను గ్రహించడానికి, తనంతట తానుగా చూడడానికి ఆయన ఒక పనివాని వేషం మరి ధరించుకొని ఆయన వెళ్ళాడు. రాత్రి కాలంలో బయలుదేరాడు. చూస్తే వెళ్ళగా ఒక చోట ఒక కోడలి ఒక సర్కిల్ ఉంది, క్రాస్ రోడ్ ఉంది. అక్కడ చూస్తే ఒక పెద్ద రాయి రోడ్డు మీద అడ్డముగా పడి ఉంది. ఎవరు పట్టించుకోవడం లేదు. ఇలా వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు, వచ్చేవాళ్ళు ఈ పక్కన చూస్తారు, తప్పించుకు వెళ్తారే కానీ ఎవరు కూడా దాన్ని తీయడానికి ఇష్టం చూపించటం లేదు, పని చేయడం కూడా ఇష్టం చూపించట్లేదు. ఇప్పుడు ఈయన ఏం చెయ్యాలి? తాను చూస్తే రాజు, కానీ ఎలా వచ్చాడు? ఒక పనివానిగా ఆయన అక్కడికి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు తన మీద తనకున్న 2 ఆలోచనలు. నేను రాజునే అనుకుంటే దాన్ని ఏమీ చేయలేడు, ప్రాబ్లం ఇంకా అలాగే ఉంటుంది, అనేక మంది ఇంకా కష్టంగానే ఉంటుంది. అలాగనే కాదు, నేను ఇప్పుడు దాసుని వేషములో వచ్చాను కాబట్టి, పనివాని వేషములో వచ్చాను కాబట్టి నేను పనివాడిని అని ఆయన ఆలోచిస్తే మాత్రం తప్పక దానిని తీయకుండా ఉండలేడు. ఏం చేస్తుంటారు? ఆ రాత్రిని నడుము బిగించుకొని కష్టపడి ఒక్కడే, ఎవరు హెల్ప్ లేకుండా, అందరూ ఉన్నారు చూస్తా, ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు, పనుడు కదా చేసుకుంటాడులే అలవాటు, పని అలవాటే అన్నట్టుగా ఎవరు పట్టించుకోలేదు. ఇతను ఈ రాజు ఒక్కడే కష్టపడి దాన్ని రోడ్డు నుంచి తొలగించి మార్గాన్ని గమనిస్తున్నారు. ఎందుకంటారు? ఎందుకంత కష్టం ఎందుకు వచ్చింది? తన రాజ్యం కాబట్టి, తన ప్రజలు కాబట్టి, తన ప్రజల క్షేమము కాబట్టి ఆయన ఏం చేశాడు? రాజు అయినప్పటికీ కూడా దాసుని రూపంలోకి వచ్చాడు. దాసుని రూపంలో ఉంటే సరిపోదు, దాసుని యొక్క స్వభావము కూడా, దాసుని యొక్క పని కూడా చెయ్యవలసి ఉంది. అలాగనే ప్రభు కూడా ఈ లోకమునకు వచ్చినప్పుడు నేను దేవుని కుమారుణ్ణి అని ఎక్కడా ఆయన చూపించుకొనలేదు. మరి ఏం చేశారు? మనుష్య కుమారుడు పదే తన గురించి మనుష్య కుమారుడు అంటూ చెప్తున్నారు. లోకాలు కూడా చూసినప్పుడు ఎప్పుడు కూడా మనుష్య కుమారుడు అని ఉంటుంది. అలాగే మోక్షాలు చూసినప్పుడు వెంటనే ఆయన ఈ పని చేశాడు, వెంటనే ఆ పని చేశాడు, పని తర్వాత పని వెంటనే మాడిపోతుంది. అలాగన ఆయన పని చేయడానికి ఈ లోకానికి వచ్చిన వారే ఉన్నారు. కనుక దాసుని
రూపం అనగా పరిచర్య చేసే స్వభావం. పరిచర్య చేసే స్వభావం. దైవజనున్నారు కదా, వరములలో కల్లా గొప్ప వరము పరిచర్య వరము. ఏం చెప్పండి? పరిచర్య వరం. అదేంటి? పరిచర్య చేయడం గొప్పదా, చేయించుకోవడం గొప్పదా? చేయడమే గొప్పదా? నాకు అర్థం కావట్లా. ఏమంటారు? చేయించుకోవడమే గొప్పది కదా. ఎందుకు మనసు మార్చుకున్నారా? ఎందుకు 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 గొప్పదంటారు? అమ్మా బాబు బయటికి వెళ్ళి కొంచెం అడ్డుగా డ్రైవర్ అని చెప్పేసి తీస్తారా? ఏం చేస్తారు? ఇది నాకేం చెప్పినారు అనుకుంటారా? ఏం చేస్తారు? నేనైతే రెడీ, దేనికైనా నేను రెడీ. నేను దేనికైనా రెడీ. పని చేయడం గొప్ప, చేయించడం గొప్ప. చెప్పాలి. చేయడం గొప్ప అంటున్నారు, మరి చేసేటప్పుడు బాధపడతారా లేకపోతే సంతోషంగా చేస్తారా? గొప్పగా ఎంచుకుని చేస్తారా లేకపోతే అందరు అక్కడ ఉన్నారు, నేను ఇంటికి తిరిగి పని చేస్తున్నా, అలాంతా హ్యాపీగా ఉన్నారు, నేనేమో చెప్పాలనుకోరా? అనుకోరా? నిజంగా అనుకోరా? రూమ్ లో ఉంటారు అనుకోండి అబ్బాయిలు, బయటకు వెళ్ళి చికెన్ తెస్తాడు, ఇంకోడేమో కావలసినవి కూడా వంటని కూడా ఇంకోటి చేస్తాడు. ఒకడికి మాత్రం అరే నువ్వు చీపురు పట్టుకో, అదైన తర్వాత గిన్నెలు తోము, ఈ బాధ్యత నీదే అంటారు. వాడికి ఏమవుతుంది? ఏమవుతుంది? మీరేమో దర్జాగా పనిచేస్తారా, నేనేమో నడు మంచాలా, నేనేమో గిన్నెలు తోమాలా అనుకోరా? అనుకుంటారా లేరా? ఏమో నేను రూములో ఉన్నా 10 ఏళ్ళు, ఎప్పుడు గిన్నెలు తోమే నా పని, ఇప్పుడు గిన్నెలు తోమడమే. అనుకున్నాను కాదు. పరిచర్య చేయడం చెప్పండి ఎందుకు గొప్పదైంది? మత్తయి సువార్త 20 అధ్యాయం 26, 27, 28 వచనములు ఒకరు నెమ్మదిగా చదవండి. మీలో అలాగుండకూడదు. ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. 28. అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారము అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా ప్రాణమును చుటకును వచ్చెను. చూసారా ఎవరు గొప్పవారు? అందరికంటే గొప్పవాడైన ప్రభువు ఎలా వచ్చారు? అందరికంటే అధముడిగా లోకమునకు వచ్చి పనిచేశారు. ఎంతగా అంటే పాపుల యొక్క పాదములు కూడా పట్టుకొని, పరిశుద్ధుడైన ఆయన పాపుల యొక్క పాదములు పట్టుకొని, సాతాను చేత బంధించబడిన వారి పాదములు కూడా పట్టుకొని ఆయన పాదములు కడిగి అదే శ్రద్ధతో, మనసులో ఏ ప్రపంచాలు లేకుండా అదే శ్రద్ధతో కడిగి వారి కొరకు ఆయన ప్రాణమును అర్పించారు. మన కొరకు ప్రాణమును అర్పించిన వారై ఉన్నారు. ఎంతగా తగ్గించుకుండాల్సింది ప్రభు కదా. మరి మనలో ఎలాంటి తగ్గింపు ఉంటుందా? కొంతమందికి గృహాల్లో వార్స్ జరుగుతూ ఉంటాయి. ఎక్కడ అంటే బాత్రూమ్ దగ్గర. ఇప్పుడు నేనే బాత్రూమ్ క్లీన్ చేయాలా అనుకుంటారా లేదా? ఇప్పుడు నేను బాత్రూమ్ క్లీన్ చేయాలా అనుకుంటారు. నిజమే, సాధారణం, సర్వసాధారణం. కనుక నైజీరియా దేశంలో, ఆఫ్రికా ఖండంలో
నైజీరియా దేశంలో ఒక పెద్ద ఫ్యామిలీ ఉంది. అంటే ఎక్కువ మంది సంతానం ఉన్నారు. అందులో చిట్ట చివర ఒక అబ్బాయి పుట్టాడు. పుట్టడంతోనే అనారోగ్యంతో పుట్టాడు. అతన్ని పెంచుకోలేక, ఉంచుకోలేక, చూడలేక ఆ తల్లి తండ్రి ఇద్దరు కలిసి ఇంటికి ఎదురుగుండా ఆపోజిట్ లో ఉన్న ఒక చెత్త కుప్ప మీద పడేశారు. బతికుండగానే పడేశారు. ఎండగిండాడు, వర్షం వచ్చింది, ఏడుస్తా ఉన్నాడు. ఎవరో దయతలిచి జాతలిచి అతన్ని తీసుకొని పెంచుకున్నారు. మరలా ఆరోగ్యం కుదుపడింది, బాగయ్యాడు, పెరుగుతా ఉన్నాడు. ఒకసారి దేవుడు అతన్ని గట్టిగా పట్టుకున్నారు. ఎప్పుడు రక్షించబడ్డాడో దేవుని కొరకు పని చేయాలని ఆశ అతనికి కలిగింది. అలాగ చిన్నగా సేవ స్టార్ట్ చేశాడు. కొద్దిమందికి 40-50 మంది గుంపు అయ్యారు. అయిన తర్వాత ఆ సంఘస్థులందరికీ కూడా ఒక ఆశ కలిగింది. మా పాస్టర్ గారి బైబిల్లో ట్రైనింగ్ లేదు కాబట్టి బైబిల్ ట్రైనింగ్ అయితే ఇంకా బాగా చెప్తాడు, నేర్చుకుంటాడు, మాకు చెప్తాడు అని చెప్పి సేవ వృద్ధవుతుంది అనుకుని వారందరూ కూడా కలుసుకొని మరి డబ్బులు వేసుకొని ఆయనను అమెరికాకి పంపించారు. థియలాజికల్ స్టడీస్ కొరకు పంపించారు. పంపించినప్పుడు అక్కడ చూస్తే మరి అందరూ కూడా వైట్స్, తెల్లవాళ్ళు ఉన్నారు. ఈయన అక్కడే నల్లవాడు, ఆఫ్రికా నుంచి వెళ్ళాడు. ఇతరుని చూచి ఇవ్వమనలేదు. ఆ కాలేజీలో సీట్ ఇచ్చారు. అయితే ఒక్క రోజు కూడా క్లాసులో కూర్చోనివ్వ లేదు. అందరూ ఏం చేశారంటే, నీవు మాతో కూర్చోడానికి కాబట్టి ఏం చేయి, నువ్వు బాత్రూమ్లు కడుగు, ఇంకా రూములన్నీ కూడా శుభ్రం చేయి, కాలేజ్ అంతా కూడా నీట్గా చేయి, లాన్ అంతా కూడా నీట్గా శుభ్రం చేయి అంటూ తన చేతికి చీపిరి ఇవన్నీ కూడా ఇచ్చారు. ఎలా ఉంటది? తన తోటి వారందరూ తలగొచ్చిన వాళ్ళే కదా. వీరందరూ కూడా క్లాసులో కూర్చుని చక్కగా నేర్చుకుంటూ ఉంటుంటే నేనేంటి చీపురు పెట్టుకోవడం, రోజు తొడవడం, వాళ్ళు వాడి పారేసిన వదిలేసిన ఈ వ్యర్థాలన్నింటినీ కూడా నేను క్లీన్ చేయడం, ఒకసారా 2 సార్లా 2 సంవత్సరాలు ఇదే పని బాధ ఉండదా? ఉండదా? ఆయన బాధపడలేదు. 2 ఏళ్ళు అయిపోయింది. అయిన తర్వాత అందరితో పాటు ఈయనకు కూడా పిలిచి సర్టిఫికెట్ ఇచ్చేశారు. యథావిధిగా చదివినట్టే సర్టిఫికెట్ కూడా ఇచ్చేశారు, డిగ్రీ ఇచ్చేశారు. మళ్ళానికి వచ్చేసాడు ఆయన. వచ్చేటప్పటికి ఎయిర్పోర్ట్లో ఈయనను ఎదుర్కోవడానికి ఆశతో కొన్ని 100 మంది ఎదురు చూడడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే ఎయిర్పోర్ట్లో నుంచి బయటికి వచ్చి వారిని పలకడానికి బయటకు వచ్చాడో ఈయన మీద ఉన్న పరిశుద్ధాత్మ యొక్క శక్తి ప్రభావం వారందరి మీదకి వచ్చింది. వారందరూ కూడా ఆత్మ తండ్రిని ఫీల్ అయ్యారు. బాప్తిసంతో వారు నింపబడ్డారు. ఎక్కడొచ్చింది? ఎలాగ జరిగింది? తగ్గింపును బట్టి. ఆ తగ్గింపు ఇదో తగ్గింపు లేదు. పరాదేశం వెళ్ళినప్పుడు అక్కడ తాను తగ్గింపు నేర్చుకున్నాడు కాబట్టి ప్రభు అతన్ని అధికముగా హెచ్చించి వారెవ్వరికి క్లాసులు నేర్చుకున్న ఎవరికి కూడా ఇవ్వని పరిశుద్ధాత్మ అనే వరమును ఈయనకు దయచేస్తారు. జడ్సన్ ఇడోహస్సా అంటారు. యూట్యూబ్లో చూసిన ఎన్నో మరి వీడియోస్, మెసేజెస్ ఉంటాయి. తర్వాత ప్రపంచమంతా తిరిగి కొన్ని కోట్ల మందిని ఈయన మార్చాడు. కోట్ల మందికి సువార్త ప్రకటించాడు. ఒకరోజు మరి మీటింగ్ పెడితే ఆ వచ్చిన ట్రాఫిక్ ని క్లియర్ చేయడానికి 2 to 3 days పట్టేది. అంతగా దేవుని కొరకు వాడబడ్డాడు. కారణం ఏంటి చెప్పాలి? కారణం ఏంటి చెప్పండి? తగ్గింపు. ఎప్పుడైతే చేతికి ఆ చీపిరి, కర్ర, ఇంకేమవుతున్నాయో ఆయన ఇచ్చారో ఇంకేమనుకున్నాడు? ఇంకా నేను దాసుడినే, నేను ఈ పనివాడినే అనుకొని ఆ పనినే నమ్మకముగా చేశాడు. తగ్గింపు స్వభావం కలిగిన వాడై ఉన్నాడు. చూసారా? అలాగే ప్రభువారు కూడా ఈ లోకమునకు వచ్చినప్పుడు ఆయన ఏం చేశారు? దాసుని రూపము ధరించుకొని
ఒక దాసుడు పరిచర్య ఎలాగన చేస్తాడో అలాగన ప్రభు కూడా పరిచర్య చేసిన వారే ఉన్నారు. ఎవరు గొప్పవారు? తగ్గించుకునేవారా, హెచ్చించుకునేవారా? సాధారణంగా గొడవలు, మనస్పర్ధలు ఎక్కడొస్తాయి? హెచ్చించుకోవడమును బట్టి వస్తాయి. నేను, మా వాళ్ళు అంత ఇంత, నువ్వు ఇంత ఇంత అంత అంటే అక్కడే గొడవలు ప్రారంభమవుతాయి. ఏ రిలేషన్ అయినా కానీ, అవునా కదా? కనుక ప్రభు వారు ఏం చేస్తున్నారు? తగ్గించుకున్నారు. కాబట్టి అందరికంటే అధికముగా ఆయన హెచ్చింపబడిన వారై ఉన్నారు. కనుక తగ్గించుకునట ఎలాగనా అంటే ప్రభుని చూచి మనము నేర్చుకోవలసి ఉన్నది. తగ్గించుకుంటలో కూడా దాసుని రూపమును ధరించుకొని వచ్చారు. పరిచర్య చేయించడానికి కాదు, పరలోకములో ఒక మాట సెలవిస్తే చాలు, కొడితే చాలు, ఆయనకు తలంపస్తే చాలు, ఆయన పని చేసి పెట్టడానికి కోట్ల కొలది మంది దూతలు సిద్ధముగా ఉన్నారు. భూలోకంలోకి వచ్చి ఏ పని చేయమన్నా అన్ని చేసి పెడతారు. జస్ట్ సెలవిస్తే చాలు, తలంపస్తే చాలు. మరి ఏం చేశారు ఈయన? ఎవరికైనా చెప్పారు ఆర్డర్ ఇస్తే? ఎవరికైనా ఆర్డర్ ఇవ్వలేదు, కానీ ఆయనే ఆర్డర్ను రిసీవ్ చేసుకుని ఆయనే పని చేసిన వారై ఉన్నారు అని గ్రహిస్తున్నాం. కనుక యాయిరని ఆయన ఉన్నాడు, ప్రభా ఇంటికి రా, వెళ్ళారా లేదా? కనుక ఇంకొక ఆయన ఉన్నాడు, నువ్వు రావద్దు, మా ఇంటికి రావద్దు, నాకు అర్హత లేదు, నీవు మాట సెలవు సరిపోతుంది. సెలవు ఇచ్చారా లేదా? దేవుని దగ్గర నుంచే కాదు, మనుషుల దగ్గర నుంచి కూడా ఆయన ఏం చేశారు? పని తీసుకొని పని చేసిన వారై ఉన్నారు, పరిచర్య చేశారు. కాబట్టి ఎవరికి పరిచర్య చేయాలి? మనం ఎవరికి చేయాలి? దేవునికి చేయాలి, మనుషులకు కూడా మనం చేయాలి. ఎవరి పని చేయాలి? క్రీస్తు కార్యములను తలపెట్టాలి, అలాగే ఇతర కార్యక్రమాలను తలపెట్టే వారం ఉండాలి, మన పనులు కూడా మనం చేసుకున్న వారమై ఉండాలి. మూడు కూడా బ్యాలెన్స్ అవ్వవలసి ఉన్నది. గనక తగ్గింపులో ఆయన పరలోకం నుంచి భూలోకాన్ని, తగ్గింపులో ఆయన మరి దేవుని స్వరూపము గలవానిగా ఉంటూ ఇక్కడ దాసుని రూపంలోనికి తగ్గించుతున్నారు. తగ్గింపులో జీవము అయ్యున్న ఆయన జీవమును కోల్పోయేటంతగా, మరణించేటంతగా ఆయన తగ్గించుకున్న వారై ఉన్నారు. మరి అధికారం సర్వాధికారి అయిన దేవుడు ఇక్కడ అధికారమునకు లోబడిన వానిగా, సేవ పరిచర్య మరి పని చేసేవానిగా ఆయన తగ్గించుకున్న వారై ఉన్నారు. మనము కూడా ప్రభువును సేవించాలి అంటే, ప్రభువును వెంబడించాలి అంటే మనకేం కావాలి? తగ్గింపు అవసరం. తగ్గింపు లేకుండా ప్రభువును కొలువలేము, సేవించనే లేము అని గ్రహించండి. ఇంకా చూసినప్పుడు ప్రభువుకు ఎంతో నష్టపోయారు కదా. ఏం నష్టపోయారు? తన గౌరవాన్ని నష్టపోయారు, తన పేరుని నష్టపోయారు, ఇంకా తన అధికారాన్ని నష్టపోయారు, అన్నిటినీ నష్టపోయారు. దేని గురించి? ఆయన గురించా? కాదు, ఆయన ప్రేమించిన మన గురించి. మరి మనం ప్రభువును గనుక ప్రేమిస్తున్నట్లయితే దేనిని ప్రభు కొరకు నష్టపోతూ ఉన్నాం? దేనిని ప్రభు కొరకు నష్టపోతూ ఉన్నాం? ఏమైనా ఇంతవరకు ప్రభు కొరకు ఏమైనా నష్టపోయారా? ఎప్పుడైనా పేరు నష్టపోయారా? లేదు. పోని ఆస్తి నష్టపోయారా? ఎప్పుడైనా నష్టపోలేదా? అబ్బో చాలా గట్టివాళ్ళు. ఇంకా ఉద్యోగం నష్టపోయారా? అది లేదు. మరి ఏమి నష్టపోకుండా ఎలాగనా ప్రభుని సేవించగలరు? ఏమీ నష్టపోకుండా ప్రభు కొరకు ఎలా నిలబడగలరు? ఎలా జీవించగలరు? ఏమి నష్టపోకుండా ప్రభు యొక్క రూపం, స్వరూపం ఎలాగనా సంపాదించుకోగలరు?
ఎలాగనా ప్రభు కొరకు నిలబడగలరు? ఫిలిప్పీ పత్రికలో చూస్తాం 3వ అధ్యాయంలో 7-8 వచనం నుంచి చదువుతాను. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటాను. పౌలు గారికి లాభకరమైన సాధనాలు ఎన్నో ఉన్నాయి. ఆయన హెబ్రీయుడు, ఇశ్రాయేలీయుడు, యూదుడు, బెన్యామీను గోత్రికుడు, పరిసయ్యుడు, ధర్మశాస్త్ర నిష్ఠాగరిష్ఠుడు, ఇంకా ధర్మశాస్త్రం ప్రజల్లో అందరికీ కూడా ఖచ్చితంగా పాటించాలి అని చెప్పేవాడు, తాను పాటించేవాడు, ధర్మశాస్త్ర విషయమై అనిందుడిగా ఉన్నవాడు, ఇంకా తనతో పాటు సమాన వయస్సు కలిగిన మిగిలిన వారందరికంటే ఈయన ఎంతో ఎక్కువగా ఆధిక్యత పొందినవాడు. ఈయన ఫ్రెండ్స్ లో దేశాధికారులు, రాజులు, వాళ్ళ పిల్లలు ఉండేవారు. ఈయన ఫ్రెండ్స్ ఎందుకంటే ఈయన నేర్చుకున్న, చదువుకున్న యూనివర్సిటీ, కాలేజ్ అంతా గొప్ప కాలేజీలో ఈయన చదువుకున్నాడు. ఇలాగని చూస్తే పౌలు గారికి గొప్పలు, అతిశయాలు, లాభకరమైనవి ఎన్నో 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 ఉన్నాయి. అయితే తాను నమ్మిన, తాను చూచిన ప్రభువుని సేవించుట కొరకు ఈయన ఏం చేశాడు? అవన్నిటిని కూడా నష్టముగా ఎంచుకున్నాడు. ప్రభువును సేవించుట కొరకు, తర్వాత ప్రభువుని గురించిన జ్ఞానమును సంపాదించుకున్నట కొరకు, అంటే వాక్యం ధ్యానించుట కొరకు, వాక్యం వినుట కొరకు, వాక్యమును నేర్చుకునుట కొరకు, ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని నిండు కొరకు ఏం చేశాడు ఈయన? 8వ వచనం చూడండి. నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచు ఉన్నాను. ఇంకా దేని కొరకు అనగా ఆయనతో పాటు ఆయన పునరుత్థాన బలం ఎట్టుదో నేను ఎరిగిండాలంటే సమస్తమును నష్టముగా నేను ఎంచుకున్నాను. పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను. మంచిది అనుకుంటే తీసుకుని ఇంట్లో పెట్టుకుంటాం, భద్రపరుస్తాం. పెంట అయితే బయట ఉంచుతాం, ముట్టుకోం, చూడం, దగ్గరికి వెళ్ళాం. ఈయన ఏం చేస్తున్నాడు? ఏవి లాభకరమైనవో వాటన్నిటినీ ప్రభు కొరకు పెంటతో సమానముగా ఎంచుకొని నష్టపరుచుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన అందుకనగలిగాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ప్రభు నమ్ముకుంటే లాభమే అని ఎంచుకుంటే తప్పు సుమా. లాభము కొరకు, సంపాదన కొరకు మాత్రమే ప్రభు నమ్ముకుంటే అది తప్పు. మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉంటామని పౌలు గారే 1 కొరింథీ పత్రికలో అది 15వ అధ్యాయములో ఆయన మనకు తెలియపరుస్తుంటారు. కొరింథీ పత్రిక, 1 పత్రిక 15వ అధ్యాయం చూడండి, 19వ వచనం. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఎందుకో. చూసారా? కనుక నేను ప్రభు నమ్ముకున్నాను, నాకెందుకు నష్టం వచ్చింది? నష్టం రాకూడదా? ప్రభువే సమస్తము నష్టపోతే ఆ మాత్రం ప్రభు కొరకు నష్టపోలేరా? నష్టపోలేరా? చెప్పాలి. నష్టపోలేరా? గౌరవ నష్టపోలేరా? ఏం నష్టపోలేరు? ఇది నష్టపోగలం, కానీ మనసు రావాలంటే మనసు రావాలి. గనుక ప్రభు వారు ఈ లోకమునకు వచ్చును బట్టి, రావాల్సిన దాన్ని బట్టి ఎంతో నష్టపోయారు. పౌలు గారు నష్టపోయారు, అపొస్తలులు అలాగే నష్టపోయారు. కానీ ఏం సంపాదించుకున్నారు? పరలోక భాగ్యములు, సింహాసనములు, మహిమ, అంతస్తు. పరలోకములో, భూలోకములో నేడు వారి పేరు మారు మ్రోగుతూ ఉంది. అంటే దీని గురించి అంటారు? ప్రభు కొరకు సమస్తమును నష్టముగా ఎంచుటను బట్టి. పేతురు గారికి, యోహాను గారికి, అంద్రెయ, వీరందరికీ కూడా మంచి లాభసాటి వ్యాపారాలు ఉన్నాయి.
ఓన్ పడవలు ఉన్నాయి, సొంత పడవలు ఉన్నాయి, వాటిపై పనిచేసే పనివారు ఉన్నారు, వాళ్ళు ఉన్నాయి, మంచి బిజినెస్ ఉంది. మత్తయ్య గారికి ఆయన జాబ్ ఉంది, రోమన్ గవర్నమెంట్లో జాబ్ ఉంది. ఇదంతా ఏం చేస్తున్నారు? రండి, నా వెంబడి రండి అనగానే అన్నీ విడిచిపెట్టి వెంటనే ప్రభువును వెంబడించడం ప్రారంభించారు. చూసారా? అయ్యో నేను వచ్చేస్తే వెళ్ళిపోతే ఎవరు చూసుకుంటారో అని ఆలోచిస్తే నాకేం చెప్పుంటారా? నేను వెళ్ళిపోతున్నా, ఇవి చూసుకున్నారా? టైం కూడా చూసారా? గనక ఒక క్రైస్తవునిగా, ఒక విశ్వాసిగా ఉండడం బట్టి నీకేమైనా ఖర్చు అవుతుందా? నీకేమైనా నష్టమవుతుందా? నష్టపడడం లేదా? ఖర్చు అవడం లేదా? అయితే ఇంకా ఎంతో దేవునిలో ఎదగవలసి ఉన్నది అని గ్రహించండి. దేవునిలో ఇంకనూ బలపడవలసి ఉన్నదని గ్రహించండి. ఇంకా సమర్పణ స్థితి ఇంకనూ కూడా పూర్తిగా రాలేదు అని గ్రహించండి. గనక ఈ రీతిగా మరి త్యాగం లేకుండా ప్రేమ ఉంటుందా? చెప్పాలి. కేవలం నేను ప్రేమిస్తున్నాను సరిపోతుందా? మరి ఏం చేయాలి? ప్రేమను చూపించాలిగా. ఎలా చూపిస్తారు? త్యాగం. అలాగే మనమును కూడా ప్రభువును ప్రేమించుతున్నామంటే ఏం కావాలి? సమర్పణ కావాలి. మన జీవితం సంపూర్ణంగా ఆయనకు సమర్పణ కావలసి ఉంది. మన మాటలు ఆయన మాటలకు ప్రభావితం కావలసి ఉంది. మన క్రియలు, ప్రవర్తన ఆయన మాటలకు ప్రభావితం కావలసి ఉన్నది అని గ్రహించండి. ఎలాగున్నా 100 మాటలు వింటారు ఇక్కడ, వీటిలో ఎన్ని చేస్తారు? ఇంటికి వెళ్ళి 100 మాటలు చదువుతారు రోజు బైబిల్లో, ఎన్ని చేస్తారు? ఎవరికి వారు ఆలోచించుకోండి, ప్రశ్నించుకోండి. ఒక 5%, లేకపోతే 10%, లేకపోతే 50%, 90%, 100%. ఎంత చేస్తున్నాం? ఎంత అవలంబిస్తున్నాం? ఎంతగా ప్రభు మాట మనం పాటిస్తూ ఉన్నాం? ఆలోచన చేయండి. చూస్తారా? కనుక ప్రభు మనస్సు కావాలి అంటే, ప్రభు రూపం కావాలి అంటే, ఆయనకు తగిన పెండ్లి కుమార్తె వరుసలోనికి మనం రావాలి అంటే ఏం కావాలి? ఆయన మాటలకు, ఆయన ప్రవర్తనకు, ఆయన మాదిరికి మనం ప్రభావితం, మన మనస్సు, మన క్రియలు సమస్తము కూడా ప్రభావితం కావలసి ఉన్నది అని గ్రహించండి. తర్వాతగా హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం నేను చదివి వినిపిస్తాను. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. విధేయత అంటే ఏమిటి? మాట వినుట. సింపుల్. చెప్పిన పని చేయడం, లోబడి ఉండడం. అవిధేయత అంటే మాట వినకపోవడం, లెక్కలేనితనం. నువ్వేం చేస్తావో చేసుకో, నేను ఎలాగే ఉంటా, నువ్వేం చెప్పినా చేయి, నేను మాత్రం నేను అనుకున్నదే చేస్తాను. అది అవిధేయత. సరే, విధేయత. ప్రభువారు విధేయతను ఎలాగున నేర్చుకున్నారు? నేర్చుకున్నారు? పరలోకములో ఆయన యొక్క స్థితి ఎలా ఉంది? కొలస్సీ 1:15 చూస్తాం. కొలస్సీ 1:15 చూసినప్పుడు వినిపిస్తాను. ఆయన అదృశ్య దేవుని స్వరూపే సర్వ సృష్టికి ఆది సంభూతుడు అయ్యున్నాడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి. దేవుణ్ణి ఈ లోకములో చూపించినవాడు. పరలోకములోను కూడా ఎవరు తండ్రిని చూడలేరు. ప్రభువే పరలోకములోను చూపించేవారు ఉన్నారు, ఈ లోకములోను కూడా చూపించిన వారు అయ్యున్నారు. కనుక అంత ఉన్నతమైన స్థితిలో ఉన్న ఆయన, చెప్పాం కదా, మాట మాత్రం పలికితే చాలు, ఆయనకు తలంపస్తే చాలు,
దూతలు వచ్చి ఆ పని చేసి మళ్ళా రిపోర్ట్ చేస్తారు. మేము పల్లా చేస్తాం, రిపోర్ట్ చేస్తారు. అంతటి స్థితి ప్రభువుది. ఈ లోకంలో వచ్చి ఏం చేస్తారు? ఆయన పని చేయించలేదు, కానీ తానే స్వయంగా చేశారు. ఆర్డర్ ఇవ్వలేదు, కానీ ఆర్డర్ ఆయన తీసుకునే వారే ఉన్నారు. అన్నీ బాగున్నప్పుడు ఏమైనా చేయడానికి రెడీగా ఉంటాం, కానీ అన్ని ఆటంకాలే, ఇబ్బందులే, శ్రమలే ఉన్నప్పుడు కూడా పని చేస్తామా? ఏ పనినైనా ప్రారంభించి మధ్యలో ఎప్పుడైనా ఆపివేసి ఎందుకు చేయలేదు అంటే పల్నా అని ఇప్పుడు చెప్పారా? చెప్తారుగా, మూడుసార్లు చెప్పుకుంటారుగా. ఎవరు మాట్లాడుతుందో అందరూ చేస్తారు కదా. అవునా? ప్రభువారు అన్నీ బాగున్నప్పుడు అంటే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, రక్షణ కార్యాలు, స్వస్థత కార్యాలు, తేనెలు పట్టడం, ఈ రీతిగా ఎన్నో 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 చేశారు. చివరికి వచ్చేటప్పటికి ఆయనకు శ్రమ అధికమైపోయింది. మధ్య మధ్యలో కూడా నీవు దేవుని వేలుతో కాదు సుమా, దెయ్యం వల్ల నీవు దెయ్యాలను వెళ్ళగొడుతూ ఉన్నావు అన్నారు. అప్పుడు ఏం చేయాలి? ఆయన తను నిరూపించుకోవాలా, లేక తండ్రి చెప్పిన పని కొనసాగించాలా? ఏం చేయాలి? ఇంట్లో వాళ్ళు సైతం పిచ్చి పెట్టిందన్నారు. అప్పుడు ఏం చేయాలి? నాకు పిచ్చి పట్టలేదు అని నిరూపించుకోవాలా, లేక తండ్రి చెప్పిన పనిని కొనసాగించాలా? మనం ఏం చేస్తాం? మంచి పనిలో ఉంటే మనల్ని ఎవరైనా ఏమైనా అంటే ఏం చేస్తాం? వెంటనే అది కాదు, నేనది కాదు అని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అవునా? అక్కడే ఉంది కిటుకు. ప్రభు వారికి శ్రమలు వచ్చాయి, ఆయన మీద అపార్థాలు ఎక్కువయ్యాయి, అభాండాలు ఎక్కువయ్యాయి, అవమానాలు ఎక్కువయ్యాయి, నిందలు ఎక్కువయ్యాయి, అడ్డులు ఎక్కువయ్యాయి. అందరూ కూడా చంపడానికి చూసేవారే, కానీ రక్షించడానికి ఎవరు కూడా ఆయన గురించి ఒకరు కూడా నిలబడడానికి లేరు. అలాంటి పరిస్థితులలో కూడా ప్రభు వారు ఏం చేస్తారు? తండ్రి అప్పగించిన పనిని నమ్మకముగా, సంపూర్ణముగా ఆయన నెరవేర్చిన వారే ఉన్నారు. యోహాను సువార్తలో కూడా 4వ అధ్యాయములో ప్రభువారు అంటుంటారు కదా, 34వ వచనం, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారము అయి ఉన్నది. 31వ వచనంలో చూస్తాం, మొదట భోంచే టైం అయిపోతుంది, ఇదిగో మళ్ళా చాలా మంది వచ్చేస్తుంటారు, నీకు టైం ఉండదు, నీకు ఇప్పుడు ఆకలేస్తుంది, మేము వెళ్ళొచ్చేటప్పటికి పెట్రోల్ వచ్చేటప్పటికి ఎంతో ఆలస్యం అయిపోయింది, కాబట్టి నువ్వు ప్లీజ్ భోంచే అని ప్రభువును అడుగుతూ ఉన్నారు. ఆయన భోజనం చేసే టైం అయిపోయింది, సేవ పరిచయం చేసే టైము స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడే ఇంకా భోజనం చేయలేదు. ఇప్పుడు ఏం చేయాలి? శిష్యులు తెలుసో తెలియకో ఆలస్యం చేస్తారు. ఇప్పుడు ఏం చేయాలి? ప్రభు ఏం చేస్తారు? ఇది కాదు అసలు భోజనం. నా భోజనం అంటే తెలుసా? ప్రభు పని చేయడం, తండ్రి అప్పగించిన పని నేను ముందు చేయాలి అంటూ తనకు అప్పగించిన పనిని తాను భోజనం చేసినా చేయకపోయినా అప్పగించబడిన పనిని మాత్రం సంపూర్ణంగా ఆయన నెరవేర్చిన వారై ఉన్నారు. చేయగలం అలాగా? శ్రమల వలన విధేయత. అన్ని ఉన్నప్పుడు, అనుకూలించినప్పుడు చేయడం సులువే. ఏది కూడా అనుకూలించనప్పుడు అప్పుడైతే మనం చేస్తే అప్పుడు మనలో ఏమని అర్థం? విధేయత ఉందని. కనుక పరలోకములో ఉన్నప్పుడు ప్రభువుకు విధేయత తెలీదు. ఎందుకంటే ఆయన ఆర్డర్ తీసుకోలేదు కాబట్టి. భూలోకమునకు వచ్చిన తరువాత ఆయన ఈ శ్రమల్లో విధేయతనైనా నేర్చుకొనిన వారై ఉన్నారు. చూసారా?
విధేయతను నేర్చుకున్నారు. అలాగే ఎలాగనగా శిలువ మరణం పొందినంతగా ఆయన విధేయతను నేర్చుకున్నారు. హీనమైన మరణం పొందినంతగా విధేయతను ఆయన చూపించారు, నేర్చుకున్నారు. ఎందుని బట్టి? ఆయన దృష్టిలో ఏముంది? ఆయన కాదు అంటే అడిగేవారు ఎవరున్నారు? ఎవరైనా? కాదంటే ఎవరు కూడా ఆయన్ను కష్టం చేయలేరు, ఎవరు కూడా ఆయన్ను బలవంత పెట్టలేరు. రోమాపత్రిక 5వ అధ్యాయం 19వ వచనం ఒక మనిషి అవిధేయత వలన అనేకులు ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా. ఆదాము యొక్క అవిధేయత ఏం చేసింది? అందరిని కూడా పాపులుగా మార్చేసింది. ప్రభు యొక్క ఒక్కరి యొక్క విధేయత ఏం చేసింది? అందరినీ కూడా నీతిమంతులుగా మార్చేస్తుంది. నేను ఇప్పుడు విధేయత చూపకపోతే ఎంతమంది ఏమవుతారు అంటూ ప్రభువారు ఆయన మన కొరకు విధేయతను చూపి మనందరినీ కూడా నీతిమంతులుగా తీర్చిన వారై ఉన్నారు. కనుక విధేయత ద్వారా ఏమొస్తుంది? చెప్పిన పని మాట వినడం మనకిష్టం ఉండదు. సాధారణంగా అంతేనా? ఇష్టం ఉండదు. చేస్తే వింటే ఏమవుతుంది? వింటే బహుమానం వస్తుంది. ఆ బహుమానం గురించి తెలియదు కాబట్టి ఏం చేస్తుంటారు? మాట వినరు. వినకుండా బహుమానం పోగొట్టుకుంటారు. ప్రభువారు విన్నారు కాబట్టి, విధేయత చూపించారు కాబట్టి, విధేయత నేర్చుకున్నారు కాబట్టి ఏమైందనగా ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9, 10, 11 వచనం. విధేయత చూపించారు గనక, తగ్గించుకున్నారు గనక పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొన్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. చూసారా? విధేయత చూపినందువల్ల పొందిన బహుమానం ఎంత గొప్పదో చూసారా? అందరికంటే అత్యధికముగా విధేయత చూపించారు. అత్యంత తక్కువగా తను తాను తగ్గించుకున్నారు కనుక ఇప్పుడు అందరికంటే అధికముగా ఆయన పేరు, ఆయన యొక్క సింహాసనం అన్ని కూడా అధికముగా హెచ్చింపబడ్డాయి. టీంలో, బంధువుల్లో, స్నేహితుల్లో, రూమ్మేట్స్లో ఎవరైనా కానీ, చర్చిలో కూడా ఎవరైనా కానీ మిమ్మలను తక్కువగా చూస్తే ఏం చేస్తారు? ఎందుకు పట్టించుకోరు? ఏం చేస్తారు? తిరస్కరిస్తే ఏం చేస్తారు? తక్కువగా ఎంచితే ఏం చేస్తారు? ప్లాన్ వేసుకుంటారా? దూరంగా ఉంటారు. ఎందుకు? నేనంటాను, సంతోషించండి. ఎప్పుడైతే తక్కువగా ఎంచుతున్నారో అప్పుడే గ్రహించండి, దేవుడు మిమ్మల్ని వారికంటే అధికముగా హెచ్చించు వారై ఉన్నారు. అందరికంటే ఆయన తక్కువగా ఎంచారు కనుక అందరికంటే అధికముగా దేవుడు ఆయనను హెచ్చించిన వారై విన్నారు. ఎటువంటి బహుమానం ఇస్తారో మనకు తెలియదు కాబట్టి బాధపడతాను. ఇలా చెప్పాను కదా, నేను తక్కువని కాదు, తక్కువదాన్ని కాదు, నాకు బ్యాక్గ్రౌండ్ ఉంది అని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అది తప్పు. అక్కడే తప్పులో కాలేస్తాం. కనుక ఏం చేయాలి? సంతోషించండి. ఈ లోకములో ఏమో తెలియదు,
కానీ పరలోకములో మాత్రం ఖచ్చితముగా ఆయన అధికముగా హెచ్చించువారై ఉంటారు. అవసరమైతే ఈ లోకములోనే చూపించాలనుకుంటే ఇక్కడ కూడా ఆయన చేయవారై ఉంటారు, హెచ్చించువారై ఉంటారు కదా. గనుక ప్రభువారు ఏం చేశారనగా విధేయత చూపించారు, అధికముగా హెచ్చించబడ్డారు. ఫిలిప్ ఉన్నాడు. ఫిలిప్ ఆయన సేవ కొరకు వెళ్ళినప్పుడు అపోస్తలుల కార్యగ్రంథములో 8వ అధ్యాయములో ఫిలిప్ యొక్క పరిచర్య గురించి, సేవ పరిచర్య గురించి ఉంటుంది. ఇక్కడ సమరయ గ్రామంలోనికి వెళ్ళి వారి దేశంలో అన్ని ప్రాంతాలు తిరిగి ఎంతో పరిచర్య చేయగా అనేకులు మార్పు పొంది రక్షణ పొందగా, అందును బట్టి ఈ సంగతి విని పేతురు, యోహానులు కూడా ఫిలిప్ దగ్గరకు వచ్చి ఆ సేవను చూచి సంతోషించి వారిని ఆదరించి హెచ్చరించి మరలా బయలుదేరారు. ఫిలిప్కు ఇప్పుడు ఆ టూరింగ్ పని అయిపోయింది. మరి కొంతకాలం ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోవాలి, మరలా పనిలోకి రావాలి. మనం అంతేగా వారమంతా ఎక్కడ దిగిన ఏం చేస్తాం? ఇంటికి వెళ్ళిపోవాలి, ఇంటికి వెళ్ళాలి. రోజంతా అక్కడ ఇంటికి వెళ్ళాలి తప్పకుండా కదా. అలాగే ఫిలిప్ కూడా ఇంటికి వెళ్ళాలి అని బయలుదేరితే ఆత్మ ఏం చెప్పారు? యెరూషలేమునకు నుండి గాజాకు వెళ్లే మార్గములో ఒక రథం వెళ్తూ ఉంది, దాన్ని కలుసుకో అన్నాడు. ఈయన ఇంటికి ప్రభు చెప్పిన మార్గానికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ డైరెక్షన్ లో ఈయన వెళ్ళవలసి వచ్చింది. మరి ఏం చేశాడు ఈయన? పోని ఈయన దగ్గర ఏమైనా రథం ఉందా, గుర్రం ఉందా, వాహనం ఉందా? చెప్పిందేమో రథం వెళ్ళిపోతుంది, దాన్ని కలుసుకో అన్నారు. మరి ఈయనేమో కాలి నడకన వెళ్ళాలి. ఏం చేయాలి ఇప్పుడు? పరిగెత్తుకుంటూ అసలే సేవ చేసి రోజుల తప్పటి చేసి బలహీనంగా ఉన్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? మరలా కొత్తగా పరిగెత్తుకుంటా వెళ్ళి ఇంకా పని చేయాలి. చెప్పండి, పిలుపు చేశాడా లేదా? దేని కొరకైతే పరిగెత్తాడో ఆ రథం మీదే దేవుడు అతన్ని కూర్చోబెట్టి అపొస్తలుల్లో శిష్యుల్లో ఎవరికి కూడా రథమెక్కి సువార్త ప్రకటించిన స్థితి లేదు. ఈయనకు వచ్చింది. ఎందువల్ల? పరిగెత్తాడు కాబట్టి, విధేయతను చూపించాడు కాబట్టి, సేవ చేశాడు. ఐదుకునేవానికి సువార్త ప్రకటించాడు. ఆయన బాప్తిసం ఇమ్మన్నాడు, వెంటనే దారిలోనే దిగి బాప్తిసం ఇచ్చేసాడు. తర్వాత ఏమైంది? అక్కడ నుంచి ఆత్మ తండ్రి ఆయనను గాలిలోనికి ఎగిరి ఆయనను తీసుకుని వెళ్ళిన వారై ఉన్నారు. 8వ అధ్యాయం అపోస్తల కార్యగ్రంథం 8వ అధ్యాయం 39వ వచనం. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. ఫిలిప్పు మరెన్నడూ చూడలేదు. అయితే ఫిలిప్పు ఆ జ్యోతిలో కనబడెను. కైసరయ వేరు, యెరూషలేము వేరు, రెండు కూడా ఆపోజిట్ ఉంటాయి. అక్కడి నుంచి వేరే మార్గం వెళ్ళమని చెప్పారు. చూసారా? గనక ఈ రీతిగా విధేయత చూపినందువల్ల గాలిలో ప్రయాణం చేసే బహుమానం ఫిలిప్పుకు దొరికింది. అలాగే తర్వాత కూడా 7గురిలో ఒకనిగా ఈ ఫిలిప్పు ఎంచబడిన వాడై ఉన్నాడు. చూసారా? దేని బట్టి? విధేయతను బట్టి. మనమంటాం, నేను చేస్తాను, అయితే నాకేమిస్తావు? నాకు బహుమానం ఏమిస్తావు? నాకు ఏం సిద్ధపరిచావు? ఏం చేస్తావో చెప్పు, అప్పుడు నేనే చేస్తా అని మనమంటాం, బేరమడతాం. విధేయతలో బేరం ఉండదండి. చెప్పిన పని చేయడమే, ప్రభు చెప్పిన పని చేయడమే, వాక్యం చెప్పిన ప్రకారం చేయడమే. గనుక ఈ రీతిగా శ్రమల వలన విధేయత నేర్చుకున్నారు ప్రభు. మనం ఏం చేయాలి? శ్రమల వలన బండబారిపోకూడదు, శ్రమల వలన అధైర్యపడకూడదు, బలహీనులు కాకూడదు. కానీ శ్రమల వలన మనము విధేయత నేర్చుకునే వారమై ఉండాలి. నాకే ఎందుకు? చాలా మందికి వచ్చే ప్రశ్న ఇది. నాకే ఎందుకు ఇలా జరగాలి? నాకే ఎందుకు? నాకే అంటే
ఏంటి మీ గురించి ఏంటి? గొప్పతనం ఏంటి? ప్రభు కన్నా గొప్పళ్ళా? మరి ప్రభువే సిలువ మరణం పొందగా, ప్రభువే తగ్గించుకోగా, ప్రభువే శ్రమలు పొందగా ఆయన అనుకోవాలిగా. మరి నాకే ఎందుకని ఆయన అనుకుంటే మేమవుతాం? అవునా? అవునా కదా? మనలో ఎన్ని తప్పులు ఉంటాయి, ఎన్ని బలహీనతలు ఉంటాయి, ఎన్ని లోపాలు ఉంటాయి. ఆయన ఏమనుకుంటాం? నాకే ఎందుకు? మరి ప్రభువులో ఏ లోపం ఉంది, ఏ తప్పు ఉంది, ఏం బలహీనత ఉంది? ఏమీ లేదే. మరి ప్రభులాగా అనుకుంటే మనం ఏమవుతాం? చూసారా? కనుక శ్రమలలో మనం క్వశ్చన్ చేసేవారముగా ఉండకూడదు, కానీ శ్రమలలో విధేయత నేర్చుకోవాలి. అందుకే ప్రభువా తండ్రి, మీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదుట నుండి తొలగించు, అయినా నా ఇష్టము కాదు, నీ ఇష్టమే. శ్రమలలో విధేయత. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. 7వ వచనం చదువుతాను. శరీరధారైన దినములను మహారోదనముతో కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ప్రభువారు మరి ఆయన మనస్సు ఏంటో మనం చూస్తున్నాం. మొదటి చెప్పుకున్నాం. మొదటిది తన పని మాత్రమే కాదు, మన పని కూడా. మనం కూడా ఏం చేయాలి? దేవుని కార్యములు, ఇతరుల కార్యములు మనం చేయాలి. రెండోది ఏం చేస్తాం? దాసుని స్వరూపం అంటే కేవలం వేషం మాత్రమే కాదు, ఏం చేయాలి? పని కూడా మనం చేయాలి. ఎందుకు? పరిచర్య వరం అన్ని వరముల కల్లా గొప్ప వరం. ఎందుకైంది? పరిచర్య చేసిన వారు ప్రభువు యొక్క పరిచర్య వరం వరుసలోనికి వస్తూ ఉన్నారు కాబట్టి పరిచర్య వరం గొప్పది అయింది. తర్వాత క్రీస్తు కొరకు, ప్రభు కొరకు దేనినైనా నష్టపరుచుకున్నటకు సిద్ధంగా ఉండాలి. తర్వాత నేను చెప్తా, పిలిస్తే చెప్తాను, నేను నష్టపోయాను, నేను చెప్పగలను. అమెరికా అవకాశం 2 సార్లు, సింగపూర్ అవకాశం, నేను పోగొట్టు నష్టపోయాను. ఎందుకంటే ఇక్కడ పరిచయం గురించి, నేను ప్రభువుకి ఇచ్చిన మాటల గురించి. ఇంకా చాలా ఉన్నాయి. నష్టపోయిన చెప్పని పెద్ద లిస్టే ఉంది, లిస్టే ఉంది. ఇంకా తర్వాత శ్రమలలో విధేయత. తర్వాత భయభక్తులు మరియు ప్రార్థన. ప్రభువుకు భక్తి అవసరమా? భక్తి అంటే ఏంటి? క్రమంగా ప్రార్థన చేసుకోవడం, పాటలు పాడుకోవడం, సన్నిధి చేసుకోవడం, వాక్యం నేర్చుకోవడం, చర్చికి వెళ్ళడం కదా. ఏంటని చెప్పండి? భక్తి. ఎంత కూడా భక్తి. భయం అవసరమా ప్రభుకి? భయం అవసరమా? చెప్పాలి. మనమేమనుకుంటాం? దేవా ఒకటి అనుకుంటాను, నెరవేర్చు, అయిపోయింది. అది గనక నెరవేరిస్తే ఇంకా ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తుంది. నేను ఏమనుకుంటే అది దేవుడు నెరవేరుస్తారు. అయిపోయింది. భక్తి, భయం మొత్తం తగ్గిపోయింది. చూసారా? ప్రభు ఏం చేస్తున్నారు? భక్తి అవసరం లేదు, ఆయన దేవుని కుమారుడు. ఆయనకి భయం అవసరం లేదు, ఆయనే దేవుని స్వరూపి. మరేం చేశాడు? ఆయన లోకములకు వచ్చి ఆయనే భయభక్తులు కలిగిన వాడై ఉన్నారు. ఎలాగన అనగా యాచన, అడగడం వేరు, యాచించడం వేరు. అడగడం అంటే దేవానికి ఇవ్వాలంట, యాచించడం అంటే బ్రతిమాలుకోవడం కదా. అదే పట్టం. వెరీ గుడ్. కనుక ప్రభు ఏం చేస్తున్నారు?
తండ్రికి యాచనలను అర్పించుచు బతిమాలుకుంటూ తండ్రి ఎడల భయము భక్తి కలిగిన వాడై ఉండి ఇంకేం చేస్తారు? మహారోదనతో కన్నీళ్లతో ప్రార్థనలు చేస్తారు. దేని గురించి? తనను మరణము నుంచి తప్పించగలవారు. అందుకొరకు కన్నీళ్లతో ప్రార్థన, రోదనతో ప్రార్థన. ఆయన తెలుసుగా ఆయన వచ్చిందే చనిపోవడం కొరకు, తర్వాత 3వ రోజున మరలా తిరిగి లేవడం కొరకు. జరిగేదేంటో ముందే తెలుసుగా ప్రభువుకు. అది ముందే చెప్పారుగా, ఇదిగో యెరూషలేము వెళ్తున్నాం, మనిషికి అప్పగిస్తారు, పట్టుకుంటారు, అపహసిస్తారు, తర్వాత సిలువ వేస్తారు, సమాధి చేస్తారు, 3వ రోజున మరలా లేస్తాడు. ప్రభువే చెప్పారుగా. ముందే తెలిసినా గాని ఆయన ఎందుకు కన్నీళ్లతో రోదనతో ప్రార్థన చేస్తారు? మనకు ముందే తెలిస్తే ఏమైపోద్ది? భక్తి తగ్గిపోద్ది. నాకు తెలిసి దేవుడు చేస్తారు, తప్పకుండా చేస్తారు, తప్పకుండా చేస్తారు. ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తుంది. భక్తి తగ్గిపోద్ది, విశ్వాసం తగ్గిపోద్ది, భయము తగ్గిపోద్ది, ప్రార్థన రాదు. ఎందుకంటే దేవా నువ్వు నెరవేరుస్తావు, నాకు తెలుసు నువ్వు నెరవేరుస్తావు, నువ్వు నెరవేరుస్తావు. చూసారా ప్రభువునకు కలిగిన మనస్సు ఎంత గొప్పదో చూసారా? సమస్తమును ఎరిగి ఉన్న ఆయనే ఏం చేస్తున్నారు? కన్నీళ్లతో రోదనతో యాచనలతో ప్రార్థన చేస్తున్నారు. కనుక మనం ఏం కలిగి ఉండాలి? ప్రభువునకు కలిగిన ఈ మనస్సు మనమును కలిగిన వారమై ఉండాలి. భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు. భయం ఉంటే తప్పు చేయరు, భయం ఉంటే పాపం చేయరు, భయం ఉంటే కాని మాట పనదు, భయం ఉంటే అమ్మో ఒక్క మాట చాలు, భయం ఉంటే చాలు, జాగ్రత్తగా ఉంటాం. భయం ఉండదు కాబట్టి ఏం చేస్తాం? ఇష్టం వచ్చినట్టు ఏదైనా చేస్తాం, ఏదైనా మాట్లాడతాం. ఎందుకు? కనుక భయం ఎదుగుతాం. ప్రభు దగ్గర ఏముంది? భయము ఉంది, భక్తి ఉంది, ప్రార్థన ఉంది, విధేయత ఉంది, సమర్పణ ఉంది, తగ్గింపు ఉంది. చూసారా? క్రీస్తు యేసు కలిగిన మనస్సు. చూసారా? నేనును కలిగి ఉంటాను. చిత్తరా? క్రీస్తు యేసును కలిగిన మనస్సు నేనును కలిగి ఉంటాను. అందరూ చెప్పారా? కొందరు నోరు కదలలేదు. మళ్ళా చెప్తారా? మిగిలిన చెప్తారా? క్రీస్తు యేసు కలిగిన మనస్సు నేనును కలిగి ఉంటాను. తర్వాత హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మధ్యలో ఇంకో సెంటెన్స్ స్టార్ట్ అయింది. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి, చాలు, అవమానమును నిర్లక్ష్య పెట్టుట. ఎవరైనా ముఖం మీదే అవమానపరిస్తే, నలుగురిలో అవమానపరిస్తే ఏం చేస్తారు? కన్నీళ్లు విడుస్తారా? లేకపోతే అని దెబ్బలాడతారా? లేకపోతే వచ్చేస్తారా? ఏం చేస్తారు? ప్రభువు ఇలాగే అవమానం ఎదురైంది, అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించాడు. ఏంటి అవమానం? పరిశుద్ధుడైన ఆయనను, తప్పు పాపం లేని ఆయనను ఏమన్నారు? ఇప్పుడు ఘోరమైన పాపిగా చిత్రీకరించి, వీడు పాపి కాకపోతే మేము నీకు అప్పగించాం అంటూ పిలాతుతో చెప్పారు. వీడు పాపి కాబట్టి మేము నీకు నీ దగ్గర తీసుకొచ్చాం. ఎంత ఘోరం చూసారా? మనలో తప్పు లేదు, మనం తప్పు చేస్తారని మనలనంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? అక్కడే ఉండాలి, వాళ్ళతోనే ఉండాలి. ఏం చేస్తాం అప్పుడు?
ఏం చేస్తాం? అవమానమును నిర్లక్ష్య పెట్టి శ్రమను సిలువను సహించుటను బట్టి దేవుడు ఏం చేస్తారు? దేవుని యొక్క కుడి పార్శ్వమున ఆయన కూడా సింహాసనంపై ఆసీనుడు అయ్యారు. ఎప్పుడైతే మనము కూడా అవమానమును నిర్లక్ష్య పెట్టు వారమై ఉంటామో మనలను కూడా దేవుడు ఖచ్చితంగా హెచ్చించువారై ఉంటాం. అవమానం నిర్లక్ష్య పెట్టి మన సొంత పని కాదు సుమా, మనకు అప్పగించబడిన పనిలో ముందుకు కొనసాగు వారమై ఉంటాం. తర్వాత 3వ వచనం, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఊర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. ప్రభు యొక్క మనస్సు అవమానం నిర్లక్ష్య పెట్టడం. మరొకటి తిరస్కారమును ఓర్చుకొనుట. తిరస్కారం అంటే రిజెక్షన్, తృణీకరించడం. ఉదాహరణకు మీరు చూడండి, ఆఫీసులో టీంలో ఉన్నారనుకోండి, ఒక 10 మందిలో ఒక ఆన్సైట్ కొరకు లేకపోతే ఇంకేదన్నా మంచి ఆపర్చునిటీ కొరకు ఒక్కరిని సెలెక్ట్ చేయాలి. మీరు బెస్ట్ ఆప్షన్ అని మీకు తెలుసు, అందరికీ తెలుసు, వాళ్ళకే తెలుసు. మిమ్మల్ని పక్కన పెట్టి మరొకరు ఏర్పాటు చేస్తారు. అప్పుడు మీకు ఎలా ఉంటుంది? బాధగా ఉంటుంది. ఏం చేస్తారు అప్పుడు? ఏడుస్తారా? ఏం చేస్తారు? ఇక ఉండకూడదు, ఇంకా ఇది నా టీం కాదు, ఇది నా కంపెనీ కాదు అని వెంటనే నెక్స్ట్ జాబ్ కొరకు ప్రయత్నం స్టార్ట్ చేస్తారు సాధారణంగా. అవునా? ప్రభుకు లేదు అలాగా, ఆప్షన్ లేదు. ఒక్కసారే వచ్చారు, ఒక్కసారే మరణం పొందారు, ఒక్కసారే తిరస్కారం అంతా కూడా ఓర్చుకోవాలి. మనకు అంతే ఒకటే ఆప్షన్. కనుక తిరస్కారం ఓర్చుకునుట. ముఖం మీదే, కళ్ళ ముందే, ముఖం మీదే పక్కన పెడితే ఏం చేస్తాం? ఏం చేయాలి? తిరస్కారమును ఓర్చుకుని వారమై క్రీస్తు యేసు యొక్క మనస్సు మనమును కూడా కలిగి ఉండవలసిన వారు ఉన్నారు. తర్వాతగా 4వ వచనం, మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. ఎప్పుడైనా ఎవరైనా తప్పు చేయకుండా ఉండుట కొరకు దెబ్బలు తిన్నారా? తప్పు చేయకుండా ఉండుట కొరకు గట్టిగా నిలబడి మాట పడ్డారా? లేదా ఎప్పుడైనా దెబ్బలు తిన్నారా? తప్పు చేయకుండా ఉండడానికి చేసి కాదు సుమా, చేసిందుకు కాదు, చేయకుండా. పాపముతో పోరాడుటలో రక్తము కారినా పర్వాలేదు, దెబ్బలు తిన్నా పర్వాలేదు, మాట పడినా పర్వాలేదు, తిరస్కరించబడినా పర్వాలేదు, అవమానం పొందినా పర్వాలేదు. కానీ ఏముండకూడదు? పాపముతో మనకు జోలి కనెక్షన్ ఏది కూడా ఉండకూడదు. పాపముతో ప్రభువు పోరాడారు, మనమును కూడా పోరాడాలి. పాపముతో ప్రభువు పోరాడుటలో రక్తమును సహితం చిందించిన వారై ఉన్నారు. మనమును కూడా పాపమును జయించుటకు అవసరమైతే రక్తం చిందించినా పర్వాలేదు, కానీ మనం మాత్రం పాపమును జోలికి వెళ్ళకూడదు అని గ్రహిస్తున్నాం. కనుక క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఇండుడి. ఇంకా చాలా చాలా ఉన్నాయి, కానీ మరలా రోజువారీ శిలువ ధ్యానాలలో మిగిలిన పాఠం మనం ధ్యానించుకుందాం. కొద్ది మాటలు ప్రభువు మనందరి యొక్క హృదయములలో భద్రపరిచి తన మనస్సును మనకు అనుగ్రహించుచు తన రూపములోనికి మార్చుకొనుచు మహిమ కొరకు నూతన కొరకు సిద్ధపరచుకొనును గాక. ఆమేన్.